ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనతలు, ఆయన సాధించినటువంటి ఘనతలు ప్రతిరోజు కూడా మనం తలదించుకునే విధంగా ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్రం ఏ రంగంలో అయినా ఇదిగో ఈ రకంగా ఘనత సాధించింది, ఇంత మంచి పేరు తెచ్చుకుంది అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రకంగానే రకరకాలుగా వివిధ రంగాల్లో ఇదిగో మా రాష్ట్రం ఎంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉందని చెప్పి గర్వంగా మనం చెప్పుకుని తిరిగేవాళ్ళం. కాలర్ ఎగరేసుకుని నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఏ రోజు ప్రధాన వార్త చూసినా కూడా మన సిగ్గుతో తలదించుకునే విధంగానే వార్తలు ఉంటూ ఉన్నాయి, వాస్తవాలు ఉంటూ ఉన్నాయి, వివిధ కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉంటూ ఉన్నాయి. వివిధ రంగాల్లో రాష్ట్రం ఎంత అధ్వానంగా మరి తన పనితీరు ప్రదర్శిస్తూ ఉందో ప్రతిరోజు కూడా మనం నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. మరి ఆ కోవలోనే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త నివేదిక యొక్క ఫలితాలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో, మరి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ వారు నిర్వహించినటువంటి ఈ సర్వే, ఆ సర్వే నివేదిక, తాజా నివేదికలో కొత్తగా ఒక అంశం ఏం బయటపడిందంటే, దేశంలోనే మరి అత్యధికంగా చదువుకున్న యువతలో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్. నిరుద్యోగంలో నెంబర్ 1, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ని మించిపోయిన ఏపీ, అత్యధికంగా రాష్ట్రంలో 24% నిరుద్యోగిత, కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం. 24% అంటే చదువుకున్న యువతలో, గ్రాడ్యుయేట్స్ అయిన యువతలో 24% నిరుద్యోగత. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 24% అండి గ్రాడ్యుయేట్ యూత్లో, విచ్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అత్యధికం. మరి అటువంటి గొప్ప ఘనకార్యాన్ని మరి మన రాష్ట్రం సాధించినట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు గణాంకాలు చాలా స్పష్టంగా వాళ్ళు వెల్లడించారు. మిగతా అనేక రాష్ట్రాలతో మనం పోల్చుకున్నట్లయితే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే, పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 16.6% మాత్రమే మరి చదువుకున్న యువతలో నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఉంది. తమిళనాడులో 16.3% ఉంది, కేరళలో 19.8% ఉంది, బీహార్లో 16.6%, కేవలం 16.6% బీహార్లో ఉంది. ఆ రకంగా మనకంటే కూడా అన్ని రాష్ట్రాలు కూడా చాలా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ రేట్తో ఉంటే, మన రాష్ట్రం మాత్రం అత్యంత అధ్వానంగా 24%. ఇవాళ రాష్ట్రంలో పట్టభద్రులు అవుతున్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగాలు లేక 24% మంది ఇవాళ ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంత ఎక్కువగా ఉంది. మరి దీనికి కారణం ఏంటి? గతంలో ఇటువంటి పరిస్థితి ఉందా అంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. చదువుకున్నటువంటి యువతకి ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉద్యోగాలు దొరికేటటువంటి పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే పుష్కలంగా పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భం, విదేశీ పెట్టుబడులు కానివ్వండి, దేశీయంగా కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పడుతూ ఉండేవి. చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉండేవి. కానీ ఇవాళ ఏ పరిశ్రమ కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా పట్టభద్రులైనటువంటి యువతీ యువకులలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగటానికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషించినట్లయితే, ప్రధానమైనటువంటి కారణం మనం చెప్పుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవటం అనేది. ఎప్పుడైనా కూడా ఉద్యోగాలు ఎప్పుడు కల్పింపబడతాయంటే, ఏమన్నా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించినప్పుడు, కొత్త కొత్త సంస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు, అది ఏ సెక్టర్లో అయినా కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, ఏ రంగంలో అయినా పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఆయా సంస్థలు పరిశ్రమలు ఏర్పడితే కొత్తగా ఉద్యోగాలు సృష్టింపబడతాయి.